వెలిగొండ ప్రాజెక్టు గురించి జగన్ అవినీతి పత్రికలో అసత్య కథనాలు ప్రచురించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మోంతా తుపాను వల్ల దెబ్బతిన్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ను ఆయన పరిశీలించారు. వర్షాలకు 2వ టన్నెల్లో చేరిన వరద నీటిని యుద్ద ప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో అవినీతి పత్రికలో కూడా ఈవేళ ఒక ఆర్టికల్ రాశారు. ఈవేళ నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారంటే మరి ఏదైతే సంవత్సరంన్నర నుంచి అసలు పనులే కుంటుపడిపోయి అంటూ ఉన్నారు. అది సంవత్సరంన్నర నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన 4 డేట్లు పెట్టాడు వెలిగొండకి. ఆ రోజు 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా, ప్రాజెక్టు పూర్తి అవడంతో నాకుపోయినేంటి డేట్ ఇచ్చాం కదా, ఆ డేట్ కంప్లీట్ చేసేసానని చెప్పేసి పోయాడు అంతే. అంటే తల్లిని చెల్లిని మోసం చేసిన వాడు, తల్లిని చెల్లిని బయటికి గెంటినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయనకు పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు.